ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న పువ్వుల మొక్కలు గార్డెన్ చూపిస్తాను. ముందు నుంచి చూడండి ఒకసారి. బిల్లగన్నేరు మొక్క, ఇది ఎర్రభద్ర భవనానికి అది వాడతారు. పుదీనా, రణఫలం మొక్క 150 రోగాలకి పనిచేస్తున్న కీళ్ళ నొప్పులకి సమస్తం అన్నట్లకి. తమలపాకు పాదు, వామ్మాకు, తులసన్న, కలబంద, లక్ష్మీదేవి కటాక్షం. 101 దేవతలు, సకలగుట దేవతలు కలబందలో ఉంటారు. ఇంటికి ఆగ్నేయములు పెట్టుకుంటే మంచిది. తులసన్న, సిద్ధి వినాయక, వీరాంజనేయుడు, మల్లె అంటూ టమోటా వచ్చింది చూడండి. చాలా విపరీతంగా కాసినాయి ఈసారి టమాటా. మా స్వీట్ చిన్న డాగు ఎండలో కూర్చుంటుంది ఉదయాన్నే. ఇంటికి బ్యాక్ సైడ్ కనకాంబరం, తెల్ల పువ్వులు, సంపంగి పువ్వులు, తెల్ల సంపంగి, తెల్ల సంపంగి, నీలం సంపంగి పువ్వులు పూస్తుంటాయి. ఇది మందార పువ్వులు. చూడండి, ఇది పెద్ద మందారం, ఇవి చిన్న మందారం పువ్వులు. ప్రతిరోజు వస్తాయి. కనకాంబరం, తులసమ్మ, తులసి తల్లి, మనీ ప్లాంట్ గార్డెన్. ఈ రకంగా మనం పూల మొక్కలు ఇంటి ముందున పెంచి కూడా ఆహ్లాదకరం, దేవుడికి కూడా ఎంతో మనకి తెల్లవారినప్పటికీ ఉపయోగపడుతుంది మొక్కలు. అందరూ వీలైతే కొంచెం పెంచుకోండి. పూలు దేవుడికి, ప్రకృతికి చాలా మంచిది. మనీ ప్లాంట్, రాణఫలం, షుగర్ మొక్క, షుగర్ ప్లాంట్. ఇవ్వండి మొక్కలు, వీలైతే అందరూ పెంచుకోండి.